జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో శనివారం నాడు ఇందుకూరుపేట కోఆపరేటివ్ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ నందు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రరెడ్డి బాలకృష్ణారెడ్డి, అధ్యక్షులు గునిపాటి సుబ్బరామరెడ్డి చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన గావించి వారి సేవలను, త్యాగాలను కొనియాడారు. అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ సరికొత్త టెక్నాలజీతో సేవలను విస్తరించుకుంటూ రైతులకు, ఖాతాదారులకు నిత్యం అందుబాటులో ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సొసైటీకి సేవలందించిన సీనియర్ రైతులను సన్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప, సొసైటీ చైర్మన్ గండవరపు అమర్నాథ్ రెడ్డి, కమిటీ సభ్యులు సోదరలకుంట ప్రేమలత, పెనుబల్లి కృష్ణ చైతన్య, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆత్మకూరు మహేష్ కుమార్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావేళ్ల వీరేంద్ర చౌదరి, పిఎల్ రావు, గంపల్ అనిల్, షేక్ ఇంతియాజ్, మారుపోయిన జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి అతను ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 1956 నుంచి స్టార్ట్ అయ్యి 76లో సొంత భవనంలోకి వచ్చింది. అప్పటి నుంచి అప్రజాతంగా వచ్చిన చైర్మన్లు కానీ, సిబ్బంది కానీ ఈ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. ఈ స్థాయికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా రైతులకి తమ సేవ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ సంవత్సరం ఎరువుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరికీ ఎరువులు అందేటట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ సొసైటీని ఇంకా ముందు అభివృద్ధి పదంలో నడిపించేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారికి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. ముందుకి ఈ బ్యాంక్లో ఎంతో సపోర్ట్ రైతులకి అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు తెలిసి యూరియా కానీ అన్ని సకాలంలో మీకు అందించగలిగామని అనుకుంటున్నాము. అట్లనే మొన్న రైతు సోదరులు కొంతమంది వచ్చి నన్ను టెంకాయ చెట్లకి, తర్వాత మామిడి చెట్లకి మందు స్ప్రే చేసుకోవడానికి కూడా అడిగారు, స్ప్రేయర్ అడిగారు. అది ఆల్రెడీ నేను అన్నకి చెప్పాను. ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారంట. దాన్ని అందరూ ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చని కూడా ఆయన చెప్తున్నారు. సో ఇలాంటి చైర్మన్లు, సభ్యులు కలిగిన ఈ బ్యాంక్ ఇంకా ముందుకెళ్లాలని, రైతు సోదరుల సేవలో నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ 50 సంవత్సరాల స్వర్ణోత్సవానికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలకవర్గ మండలికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ 645 మంది సభ్యులతో 45,000 రూపాయల షేర్ క్యాపిటల్తో చిన్న మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి 65,32,00,000 టర్నోవర్తో ఉంది ఈ బ్యాంకు. అదేవిధంగా ఈ 24-25 సంవత్సరంలో సభ్యులకు 27,67,00,000 రుణంగా ఇవ్వడమే కాకుండా సొసైటీ ద్వారా ఇప్పుడే అనుకున్నట్టు రైతులకు ఎరువులు, పురుగు మందులు అతి తక్కువ మార్జిన్తో రొయ్యల, చేపల రైతులకి ఫీడ్ అందిస్తూ దాదాపు 70 లక్షలు ఆదాయాన్ని ఆర్జించింది ఈ సంవత్సరం. కాబట్టి ఈ బ్యాంక్ ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి రైతు సోదరులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవించుకోవాల్సిందిగా కోరుకుంటూ మన బ్యాంకు అభివృద్ధికి తోడ్పడిన రైతుల్ని యొక్క అభ్యున్నతికి ఎంతో సహకరించిన వ్యక్తికి ఈ రోజు ఈ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో సంతోషంగా ఉంది. ఈ రోజు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బాలబొమ్ము వెంకటేశ్వర్లు గారిని, రావూరు గారు, కురుటూరు మంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ తన కవి కుమార్ గారికి బ్యాంకు తరపున గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. మన బండి రమణారెడ్డి గారి చేతుల మీదుగా శ్రీనివాసులు గారిని మన గౌరవ సంతోషంగా ఉంది. ఈ వచ్చేసిన అందరూ కూడా ఒక్కసారి మీ కరతాల ధ్వనులతో, చప్పట్లతో వాళ్ళందరూ ముస్లిం మైనారిటీ బాలిక ఫర్హాద్ ముదివర్తి
మిత్రులకి బ్యాంకు సిబ్బందికి ఈరోజు రాబోయే రోజుల్లో ఈ బ్యాంక్ యొక్క కోరుకుంటూ ఈ ప్రశాంత్ రెడ్డి గారిని